సూర్యుడు కూడా అదే విధంగా ఎండ తాపం కూడా అట్లాగే ఉంది. తప్పకుండా ప్రజలందరూ కూడా ఈ 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే గీట్రాయిగా వాళ్ళందరూ కూడా పనిచేస్తున్న పరిస్థితి మనందరికీ కూడా బాగా తెలిసిన విషయమే. సో ప్రజలందరూ కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. అందరూ కూడా గతంలో ఎలా ఆయనను తమ్ముడుగా అన్నగా భావించినారో అదేవిధంగా ఇప్పుడు కూడా తమ్ముడుగా అన్నగా కొడుకుగా మనవడిగా జగన్మోహన్ రెడ్డి గారిని భావించే కార్యక్రమం జరుగుతోంది. సో తప్పకుండా ఇంతకుముందు ఎలాంటి మెజారిటీలు వచ్చాయో అంతకంటే ఎక్కువ మెజారిటీలతోటి అదే కాకుండా 175 సీట్లకు 175 సీట్లు వచ్చే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి నేనైతే భావిస్తాను. ఎందుకంటే మేము ప్రతి ఇంటి దగ్గరికి ఎలక్షన్ ప్రచారంలో వెళ్తున్నాం. ప్రజలందరూ కూడా అంత బాగా స్పందించే కార్యక్రమం చేస్తున్నారు అన్నమాట. సో మేమైతే అంత ఊహించలేదు. ఊహించని దానికంటే మించిన విధంగా ఈరోజు ప్రజాదరణ ఉంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. సో డెఫినెట్గా ఊహించని మెజారిటీ తోటి అందరూ కూడా గెలిచే కార్యక్రమం చేస్తాం. నేను కూడా హ్యాట్రిక్ సాధిస్తానని చెప్పేసి భావిస్తాను అన్నమాట. సో అదే కాకుండా రేపు 22వ తారీఖు నామినేషన్ అనేది మా కమలాపురం నియోజకవర్గానికి సంబంధించి మేము నామినేషన్ వేస్తున్నాను. సో ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలి అని చెప్పేసి మరొక్కసారి వారందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ, సో తప్పకుండా గతంలోనే 2 సార్లు ఆదరించినారు. సో 3వసారి మళ్ళీ ఆదరించండి. తప్పకుండా మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా కొనసాగించే కార్యక్రమం తప్పకుండా చేస్తాం. అవన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ పరిపాలన సాగే విధంగా మేము చేస్తాము అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ, సో డెఫినెట్గా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తున్నారు. నన్ను కూడా ఆశీర్వదించండి అని చెప్పేసి ప్రజలందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. మీ రవీంద్రనాథ్ రెడ్డి.